ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. గడిచిన వారమంతా దేవుడు తన చల్లని రెక్క నీళ్ళలో మనందరినీ కాచి కాపాడాడు. దేవుని మహాకృపను బట్టి మరి ఒక పునరుద్ధాన దినం, ప్రభు దినం, పరిశుద్ధ దినాన మనం కూడుకొని దేవుని ఉన్నతమైన ఘనమైన నామాన్ని స్తుతించే భాగ్యం, అలాగే లేఖనాలను మనందరి బ్రతుకు పుస్తకమైన బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు దేవుడు మన కోసం వ్రాసి పంపినటువంటి కొన్ని విషయాలను తెలుసుకునే భాగ్యం, అదృష్టం నీకు నాకు మనకందరికీ అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రియులారా, ఒక చక్కని సందేశాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుంచి విందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దయచేసి నిర్గమకాండము 20వ అధ్యాయము 16వ వచనాన్ని నేటి సందేశానికి మూలవాక్యంగా మనం చదువుకుందాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 16వ వచనం. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. మనకందరికీ తెలుసు, దేవుడు మోషే ద్వారా సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞల పలకలను, 10 ఆజ్ఞల పలకలను, అంత మాత్రమే కాకుండా ఎన్నో నియమాలు, నిబంధనలు, కట్టడలు, మరి సాంప్రదాయములు, ఎన్నో ఆజ్ఞలు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి అందించాడు. మనకందరికీ బాగా సుపరిచితమైన అన్నమాట. అయితే దేవుడిచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలలో, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను ఇప్పుడు మనం మూలవాక్యంగా చదువుకుందాం. అది 16వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఈ 10 ఆజ్ఞల ప్రస్తావన జరిగింది. అందులో 16వ వచనంలో ఒక ఆజ్ఞ ఉంది. ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ఈ విషయాన్ని చాలామంది క్రైస్తవులు ఈనాడు సీరియస్గా తీసుకోవట్లేదు. మిగతా ఆజ్ఞలన్నిటి విషయాల్లో బోధ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, కానీ సీరియస్గా తీసుకుంటున్నారు, పట్టించుకుంటున్నారు. కానీ ఇదిగో ఈ మాటను మాత్రం చాలామంది పట్టించుకోవట్లేదు అన్నట్టుగా నాకైతే అర్థమైంది. అంత సీరియస్గా తీసుకోనట్టుగా నేను గమనించటం కూడా జరిగింది. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ ఆజ్ఞ, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. అబద్ధ సాక్ష్యం అనేది చాలా డేంజరస్ థింగ్ అన్నమాట. అబద్ధ సాక్ష్యము పలుకుట ద్వారా సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అబద్ధ సాక్ష్యం అంటే అన్యులలో జరిగే విషయాన్ని మనం గమనిస్తే, అబద్ధ సాక్ష్యం పలకటం ద్వారా, అబద్ధ సాక్ష్యం చెప్పటం ద్వారా అమాయకులైన వారు చాలామంది జైలు పాలయ్యారు, చాలామంది సూసైడ్ చేసుకున్నారు, చాలామంది మరి ఉరిశిక్ష వేయబడ్డారు, చాలామంది ఇంకా ఖైదీలుగా జీవిస్తూనే ఉన్నారు, చాలామంది ఆస్తులు కోల్పోయారు, చాలా కుటుంబాలు నాశనం అయిపోయాయి. అబద్ధ సాక్ష్యం పలకటం ద్వారా అమాయకులైన వారు చాలామంది ఎన్నో విధాలుగా హింసింపబడ్డారు, మనోవేదనకు గురి అయ్యారు, చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. అబద్ధ సాక్ష్యం పలికి చెప్పి ఒక నీతిమంతుణ్ణి, ఒక మంచివాడిని, ఒక సౌమ్యుణ్ణి బాధ పెట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అబద్ధ సాక్ష్యం సాధారణంగా సమాజంలో ఎందుకు చెప్తారు అంటే, ఒకటి డబ్బు కోసం చెప్తారు. సాధారణంగా లోకంలో జరుగుతున్న విషయాలు ఏంటంటే, డబ్బు కోసమే ఎక్కువ మంది ఆ డబ్బు తీసుకొని వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యం చెప్తారు, అబద్ధ ప్రచారం చేస్తారు. సాక్ష్యం అనేది కోర్టుల్లో కాకపోయినా సమాజంలో చెప్తూ ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి చెప్తూ ఉంటారు. ఒక వ్యక్తి గురించి చెడుగా, అబద్ధంగా కొన్ని విషయాలను ప్రచారం చేస్తూ అతన్ని అవమానపరుస్తూ ఉంటారు. సమాజంలో ఇదంతా జరుగుతూ ఉంటుంది. అబద్ధ ప్రచారం రాజకీయ పార్టీల్లో కూడా చాలా మంది ఈ అబద్ధ ప్రచారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. నిన్న మొన్నటి దాకా ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి వెంటనే అవతల పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత, వెళ్ళిపోయిన మరుసటి రోజు నుంచే నిన్న మొన్నటి వరకు ఉన్న పార్టీని మళ్ళీ తిట్టడం స్టార్ట్ చేస్తారు, వాళ్ళ మీద అబద్ధాలు వేయటం స్టార్ట్ చేస్తారు. ఏ పార్టీ అయినా కానివ్వండి, అందరూ అలాగే చేస్తున్నారు. అందులో అసలు మినహాయింపు ఏం లేదు, ఏ పార్టీ ఎవరైనా.
వాళ్ళు వీళ్ళని తిట్టడం, వీళ్ళు వాళ్ళ మీద అబద్ధాలు సాక్ష్యాలు చెప్పడం, అబద్ధ విషయాలు ప్రచారం చేయటం, జనాల్లోనికి దాన్ని బలంగా తీసుకెళ్ళటం, తద్వారా గెలవటం, ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి పార్టీలో అలాగే జరుగుతూ ఉంది. సరే, సమాజంలో ఇలా జరుగుతూ ఉంది, అది వేరే విషయం అనుకోండి. కానీ క్రైస్తవ గృహంలో కూడా, మరి సార్వత్రిక సంఘంలో కూడా, క్రీస్తు సంఘంలో కూడా, దేవుని సంఘంలో కూడా, సహోదరుల మధ్య కూడా ఇటువంటి కార్యాలు జరగటం నిజంగా చాలా శోచనీయం, చాలా బాధాకరం కూడా. దేవుడు తన బిడ్డలకు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు, చాలా జాగ్రత్తగా పడు. నీ పొరుగువాని మీద ఎట్టి పరిస్థితుల్లో అబద్ధ సాక్ష్యం పలకకూడదు. మనకు మనం అబద్ధం ఆడటం కాదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. క్రైస్తవులకి ఇది తగదు, దేవుని బిడ్డలకి ఇది తగదు. పరిశుద్ధుడైన దేవుణ్ణి నేను, నా బిడ్డలుగా ఉన్న మీరు పరిశుద్ధంగా ఉండాలి, ఇతరులు మేలు కోరుకోవాలి, ఇతరుల క్షేమాభివృద్ధి కోరుకోవాలి, అందరూ బాగుండాలని కోరుకోవాలి, అందరినీ సహోదర భావంతో ప్రేమించాలి తప్ప అబద్ధ సాక్ష్యం పలికి అమాయకులను పాడు చేయొద్దు, అమాయకులను మరి ఇబ్బందులు పెట్టవద్దు, వారి జీవితాలను, వారి కుటుంబాలను నాశనం చేయొద్దు. అబద్ధ సాక్ష్యం మీకు తగదు అని దేవుడు ఖండితంగా ఆ 10 ఆజ్ఞల్లో ఈ ఆజ్ఞను కూడా పెట్టాడు. కానీ ఈరోజు జరుగుతున్న దాన్ని మనం ఆలోచన చేస్తే అందరూ వాళ్ళ మీద వీళ్ళు, ఈ సంఘం మీద ఆ సంఘం, ఆ సంఘం మీద ఈ సంఘం, ఈ విశ్వాసుల మీద ఆ విశ్వాసులు, ఆ విశ్వాసుల మీద ఈ విశ్వాసులు, ఈ డినామినేషన్ మీద ఆ డినామినేషన్, ఆ డినామినేషన్ మీద ఈ డినామినేషన్, ఈ బోధకుడు మీద ఆ బోధకుడు, ఆ బోధకుడు మీద ఈ బోధకుడు, అందరూ ఒకరి మీద ఒకరు అబద్ధ సాక్ష్యములు, విచారణ లేకుండా, పూర్వాపరాలు తెలుసుకోకుండా, ఎంతవరకు వాస్తవమో తెలుసుకోకుండా, ఏదో ఎవరో చెప్పిన పుకార్లను విని దైవజనులైన వారు కూడా ఒకరికొకరు అబద్ధంగా ఒకరి మీద ఒకరు అబద్ధ సాక్ష్యాలు పలుకుంటూ అవమానపరుచుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవునికి అస్సలు ఇష్టమే లేదు. క్రైస్తవులంగా మనం, విశ్వాసులమైన, బోధకులమైన, దైవజనులమైన మనం కలిగి ఉండవలసిన గొప్ప లక్షణం, దేవుడు కోరుకుంటున్న లక్షణం ఏంటంటే, తన బిడ్డల్లో, తన పిల్లల్లో అబద్ధ సాక్ష్యములు పలుకకూడదు. కానీ ఈనాడు అబద్ధ సాక్ష్యములే ఎక్కువగా పలుకుతూ ఉన్నారు, అబద్ధ ప్రచారాలే ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరం. దేవుడు హర్షించే విషయం ఇది కాదు. దేవుడు నిజానికి చాలా బాధపడుతున్నటువంటి సంగతి ఇది. మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి చూస్తే, కీర్తనల గ్రంథం చూడండి, 62వ కీర్తన చూద్దాం ఒకసారి. 62వ కీర్తనలో 3-4 వచనాలు మనం గమనిస్తే, కీర్తనల గ్రంథం 62వ కీర్తన 3-4 వచనాల్లో, ఎన్నాళ్ళు మీరు ఒకనిపై బడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్టు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. చూడండి ఏమంటున్నాడు, ఎన్నాళ్ళు ఇంకా అంటే ఇది కంటిన్యూ అవుతూ ఉంది సంఘంలో, సమాజంలో, దేవుని సమాజంలో. ఎన్నాళ్ళు మీరు ఒకని పైన పడతారు, ఒరుగుచున్న గోడ పడబోవు కంచె. ఒరిగిపోయే గోడను ఎవరైనా అలా ఆపేసుకుంటారా? దాన్ని ఏం చేసేస్తారు? పడగొట్టేసి మళ్ళీ కొత్తది కడతారు. ఒరిగిపోయిన గోడను చూసినప్పుడు దాన్ని పడగొట్టాలని ఎలా అనిపిస్తుందో, పడబోయే కంచె వేశారు, అది పడిపోబోతుంది. పడిపోబోయే కంచెను మళ్ళీ తీసేసి కొత్తది వేయాలని వెంటనే చూడగానే ఎట్లాగైతే ఆలోచన వస్తుందో, అట్లాగా ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయిచురు. ఒకరిని పడదోయటానికి మీరు ఇంకా ఎంతకాలం ప్రయత్నం చేస్తారు? ఒకరి జీవితం, వారి కుటుంబాన్ని, వారి సేవను, వారి సంఘాన్ని నాశనం చేయాలని, పడగొట్టేయాలని, ఒక పడిపోయే గోడను చూసినట్టుగా, ఒక పడిపోబోయే కంచెను చూసినట్టుగా మీరు ఎందుకు ఇతరుల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? వారి సేవ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఎందుకని ఇలాగా చేస్తున్నారు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అతని ఔన్నత్యము నుండి అతను పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అతని ఔన్నత్యము నుండి, అతనుకున్న ఆ గౌరవ మర్యాదలకు భంగం కలిగే విధంగా, అతని ఔన్నత్యం ఏదైతే ఉందో దాని నుంచి అతన్ని పడగొట్టడానికే చూస్తూ ఉన్నారు మీరు. అతని ఔన్నత్యం నుండి అతను పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. పైకి మాత్రం
వాళ్ళు ఎదురైతే, వాళ్ళు తారసపడితే వాళ్ళ ముందు మాత్రం శుభవచనాలు పలుకుతూ, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, చాలా బాగున్నారా, మీ సంఘం ఎలా ఉంది, మీ అభివృద్ధి ఎలాగుంది, మీ విశ్వాసులు ఎలాగున్నారు, అమ్మగారు ఎలాగున్నారు, ఇవన్నీ మన మంచి కోరుకుంటున్నట్టుగా శుభవచనాలు పలుకుతారు మనం ఎదురైతే. కానీ మనం వెళ్ళిపోగానే కడుపులో మొత్తం దూషణ మాటలు దూషించడం స్టార్ట్ చేస్తారు. మన గురించి ఇతరుల ముందు అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ, మనం కనబడితే మాత్రం శుభవచనాలు పలుకుతూ, మనం పడద్రోయబడాలని, మన ఔన్నత్యం నుంచి మనం పడిపోవాలని, మనం కూలిపోవాలని, మన సేవ నాశనం అయిపోవాలని అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ, అబద్ధ ప్రచారాలు చేస్తూ సమాజంలో చాలామంది అలా చలామణి అవుతూ ఉన్నారు. దేవుడు దీన్ని చాలా సీరియస్గా హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు ఆ 10 ఆజ్ఞల్లో ఆ విషయాన్ని చెప్పినా కూడా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని చూస్తే అలాగే ఉంది. మరలా ఒకరిని పడదోయటానికే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈనాడు సంఘాల్లో మనం ఆలోచిస్తే, సమాజంలో ఆలోచిస్తే, దేవుని సమాజంలో ఒకరిపై ఒకరు దుమ్మేసుకుంటా, అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ, అబద్ధ సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉన్నారు. మరి లోకంలో చేస్తున్న అబద్ధాలకు కారణం ఏంటి? దేనికోసం చేస్తున్నారంటే డబ్బు కోసం చేస్తున్నారని అనుకోవచ్చు. మరి ఇక్కడ దేన్ని బట్టి చేస్తున్నారు? ఎందుకని అసలు అట్లా అబద్ధ సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది? ఎందుకని అబద్ధ ప్రచారాలు దైవజనుల మీద, విశ్వాసుల మీద చేస్తూ ఉన్నారు అని అంటే ఎన్నో కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు, ఒక దైవజనుని మీద మనం అబద్ధ ప్రచారం చేస్తూ అతను అవమానపరుస్తున్నామనంటే దానికి కారణం ఏమై ఉంటుంది? ఒకటి, అతను ప్రార్థనాపరుడైనా ఉండొచ్చు. అది చూసి మనం ఓడవలేక అతని ప్రార్థనా జీవితాన్ని కానీ, అతని విశ్వాస జీవితం మనకంటే ఎక్కువ ఉన్నత స్థాయిలో ఉండి ఉండవచ్చు. అతని ప్రార్థనా జీవితం మనకంటే ఉన్నత స్థాయిలో ఉండి ఉండవచ్చు. లేదా ఆయన సంఘం బాగా నానాటికి అభివృద్ధి చెందుతూ ఉండవచ్చు. లేదా దేవుడు అతన్ని ఆర్థికంగా ఆశీర్వదిస్తూ ఉండవచ్చు. లేదా అతను మనకంటే ఎక్కువగా సమాజంలో మీటింగ్స్లో, సభలలో వాడబడుతూ ఉండవచ్చు. లేకపోతే మనకంటే ఎక్కువ మందికి అతను బాప్తిసం ఇస్తూ ఉండవచ్చు. లేదా దేవుని అభిషేకం పొందుకొని అనేక అద్భుతాలు, సూచక్రియలు అతని ద్వారా దేవుడు సమాజంలో, మందిరంలో జరిగిస్తూ ఉండవచ్చు. లేకపోతే మనకంటే ఎక్కువ జ్ఞానాన్ని అతను పొందుకొని ఉండవచ్చు. అనేకులు అతన్ని ప్రేమిస్తూ పొగుడుతూ ఉండవచ్చు. ఇవన్నీ చూసినప్పుడు మనుషులలో కలిగే అసూయ ఏదైతే ఉందో, ద్వేషం ఏదైతే ఉందో, ఇది చూసి ఓరవలేక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఔన్నత్యం నుంచి, గొప్పతనం నుంచి వాళ్ళని అవమానపరచడం కోసం, పడద్రోయబట్టడం కోసం ఎన్నో విధాలుగా వాళ్ళకి ఏదో ఒక మాటలో చెప్పి, ఏదో ఒక అబద్ధ ప్రచారం చేసి వాళ్ళ ఔన్నత్యాన్ని దెబ్బతీయటానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇది నీకైనా, నాకైనా, ఎవరికైనా క్రైస్తవులంగా మనకు అసలు ఇది తగదు. అబద్ధ సాక్ష్యం పలకొద్దు దేవుడు చెప్పాడు. అసలు ఈర్ష్యాభావం మనలో ఎప్పుడు కూడా ఉండకూడదు. అటువంటి వారిని ఇంకా మనం హెచ్చించాలి, ఇంకా మనం ఘనపరచాలి, ఇంకా మనం ప్రోత్సహించాలి, ఇంకా వాళ్ళు ఘనంగా వాడబడాలని ఆశపడాలి. వారిని బట్టి మనం దేవుని బట్టి అతిశయించాలి. మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు. మనం వాడబడిపోయిన వాడు ఉన్నతంగా వాడబడుతున్నారు. దేవుడు వాళ్ళని వాడుకుంటున్నారు. వారి ద్వారా ఎన్నో కార్యాలు చేస్తున్నాడని ఒక క్రైస్తవుడిగా, ఒక భక్తిపరుడుగా, ఒక పరిశుద్ధుడుగా, ఒక నీతిమంతుడుగా, ఒక యథార్థపరుడుగా, ఒక దేవుని బిడ్డగా నీవు నేను ఏం చేయాలి? ప్రశంసించాలి, ఆనందపడాలి. దానికి బదులు మనం వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి బదులు వాళ్ళని ఘనపరచాల్సింది పోయి మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని ఇంతగా ఎదిగిపోదు, ఇంత మంచి పేరు సంపాదించి, ఇంత సాక్ష్యం సంపాదించి, ఎట్లాగైనా ఆ సాక్ష్యాన్ని దెబ్బకొట్టాలి, ఎలాగైనా అతని ఔన్నత్యాన్ని పడద్రోయాలి, అతని అవమానపరచాలని, అతను చేసే బోధ తప్పనో, అతని జీవితం మంచిది కాదనో, అతను డబ్బులు తీసుకుంటున్నాడనో, అతను డబ్బు కోసం సేవ చేస్తున్నాడనో, అతను కుళ్ళిపోతాడనో, అతను ఓర్చుకోలేని స్వభావం ఉందనో, ఇంకా ఎన్నో రకాలుగా దైవజనులైన వారి మీద, అభిషక్తులైన వారి మీద, గొప్పగా వాడబడుతున్న వారి మీద ఎన్నో నిందలు, ఆరోపణలు చేస్తూ, అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ దేవుని ఉగ్రతను మూటగట్టుకుంటున్నారు. దేవుడు దీన్ని అస్సలు మెచ్చుకోడండి. దేవుడు దీన్ని అస్సలు మెచ్చుకోడు. దేవుడు చాలా బాధపడుతూ చెప్తున్నటువంటి విషయం అది. అందుకే అబద్ధ సాక్ష్యము పలకొద్దు. మనం అందరం నేర్చుకోవాల్సిన సంగతి ఇది. ఈ రోజు నుంచే మనం మారటం దేవుడు కోరుకుంటాడు ఎప్పుడు కూడా.
ఇప్పటిదాకా నువ్వు నేను ఒకవేళ అటువంటి స్థితిలో ఉన్నామేమో, మన పరిస్థితి అలాగే ఉందేమో, మనం కూడా అలాగే చేసామేమో, దేవునికి విరుద్ధంగా, దేవుని చిత్తానికి విరుద్ధంగా. ఇక నుంచి నువ్వు నేను మనం మారదాం. మారిన వారిని చూస్తే సంతోషించే దేవుడు మనకు బ్రతుకునిచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. ఇక నుంచైనా మన జీవితంలో మనం మార్చుకుందాం. తెలియకుండా అబద్ధ సాక్ష్యాలు ఎప్పుడు కూడా, ఒకవేళ నిజమైందనుకో, నిజమై మాట్లాడితే అది వేరు సంగతి. కానీ అది నిజం కాకుండా దాని కనుక మనం అబద్ధ ప్రచారం చేస్తే దానికి శిక్ష ఖచ్చితంగా మనకు ఉంటుంది. అసలు ఒకవేళ అది నిజమైనా నువ్వు మంచి కోరుకునేవాడివైతే నువ్వు దాని గురించి ప్రార్థనలో పెట్టాలి. అవసరమైతే వాళ్ళకు కలిసి మనం పర్సనల్గా ఇట్లా ఉండటం మంచిది కాదు అని సలహాలు సూచనలు చేయాలి. అంతేగాని వాళ్ళని అవమానపరచడానికి మనకు హక్కు లేదు. వాళ్ళని అవమానపరిస్తే వ్యక్తిగతంగా అవమానం వాళ్ళకు కాదు, ఆ సంఘానికి అవమానం కలుగుతుంది. ఆ సంఘానికి ఎంతో తీవ్ర నష్టం జరుగుతుంది అక్కడ. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, అబద్ధ సాక్ష్యం ససేమిరా పలకటానికి వీలే లేదు. ఒకవేళ అబద్ధం కాదు, జరిగేది నిజమేనైనా దాన్ని మనం అవమానపరచకుండా అదని మేలు కోరే విధానంగా మనం ప్రార్థనలు పెట్టడం, వాళ్ళతో మాట్లాడటం, ఏదో ఒకటి చేయాలి. మనం చెప్పినా మారినప్పుడు మనం ప్రార్థనలు పెట్టడం తప్ప మన దేవుని సంఘాన్ని మనం ఎప్పుడు కూడా పాడు చేయకూడదు, అవమానపరచకూడదు. అది ఎవరైనా, ఇది ప్రాథమికమైన పాఠం మనం నేర్చుకోవాల్సింది. సహోదరుల మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. మన యేసయ్య ఎంత గొప్ప దేవుడు, ఆయన గురించి ఆయన ఒక మాట చెప్పుకున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, ప్రకటన 3:14లో లవోదియకులో ఉన్న సంఘపు దూతకు ఈలాగ వ్రాయము, ఆమెను అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, అంటే యేసు ప్రభు వారు అన్నమాట. ఆయన సత్యసాక్షి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అబద్ధ సాక్షి కాదు ఆయన. సత్యమునే పలకాలి, సత్యమునే సాక్ష్యం ఇవ్వాలి. అంతేగాని అబద్ధము సాక్ష్యం మనం పలకకూడదు. యేసు ప్రభు వారిని నమ్ముకున్న మనం, యేసయ్య బాటలో నడుస్తున్న మనం, మన నాయకుడు అడుగుజాడలు నడుస్తున్న మనం, అతని వల్లే మనం బ్రతకాలి. అతను సత్యసాక్షి అయినప్పుడు నువ్వు నేను అబద్ధ సాక్షిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఇదే కీర్తనల గ్రంథము 15వ కీర్తన గ్రంథం 15వ కీర్తన 3వ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ చెప్తున్నాడు, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ఎవరితను అంటే దేవుని గుడారంలో అతిథిగా ఉండదగిన పరిశుద్ధుడు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోబోయే వ్యక్తి యొక్క గుణలక్షణాలు ఈ 15వ కీర్తనలో వ్రాయబడ్డాయి. ఇందులో 3వ కీర్తనలో అని చెప్పే మాట ఏంటి? తన పొరుగు వాని మీద అతను ఎప్పుడు కూడా నింద మోపడు. పొరుగు వాని మీద నింద మోపడు. పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకడు. అబద్ధ సాక్ష్యం పలికి అతని ఔన్నత్యాన్ని దెబ్బగొట్టే విధంగా ప్రవర్తించేవాడు అసలు నిజమైన క్రైస్తవుడే కాదు. దేవుడు చెప్పే బోధ ఇది. కాబట్టి అటివాడు నింద మోపడు. మనం చూస్తే నింద మోపిన సందర్భాలు కొన్ని బైబిల్ గ్రంథాలు మనకు కనిపిస్తాయి. అపోస్తల కార్యముల గ్రంథము చూడండి 6వ అధ్యాయంలో స్టెఫెను విషయంలో ఏం జరిగిందో ఒకసారి మనం చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 8 నుంచి మనం చూస్తే, స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ఏం చేస్తున్నాడంట? అతను గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్నాడంట. ఎవరు? స్టెఫెను. అతను కృపతో నిండిన వ్యక్తి, బలంతో నిండిన వ్యక్తి అంట. ఎన్నో మహత్కార్యాలు సూచక్రియలు చేస్తుంటే అది చూసి ఓరవలేని మనుషులు ఏం చేశారు? అప్పుడు లిబర్తీనులనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియ నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని, స్టెఫెనుతో ఏం చేశారంట? తర్కించారంట. మాటలాడుట యందు అతడు అగపరచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. మాటల యందు అంట అతడు అగపరిచిన జ్ఞానాన్ని, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వాళ్ళు ఎదిరించలేకపోయారు.
అంత వండర్ఫుల్ ఆన్సర్స్ ఇచ్చాడనమాట. అంత గొప్ప తర్కం చేశాడు వాళ్ళతో. అప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని, అబద్ధ సాక్షులను కుదుర్చుకున్నారంట. ఏమని? ఇంకెట్టా లొంగేటట్లేడు, తర్కంలో ఇతనితో గెలవలేకపోతున్నాం మనం ఏం చేద్దామంటే, ఇతను మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యాలు పలికాడు, అది మేము విన్నాం అని మీరు చెప్పండిరా అని కొంతమందిని పురమాయించారంట. అక్కడ చూడండి, అతన్ని పట్టుకొని మహాసభ ఎద్దుకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు, ఈ మనుష్యుడెప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రకు విరోధంగా మాట్లాడుచున్నాడు అని చెప్పారంట. అబద్ధ సాక్షులు పోయి, ఇతను మన ధర్మశాస్త్రానికి, దేవాలయానికి, దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు ఇతను అని చెప్పమని ఇద్దరు అబద్ధ సాక్షులు నిల్చోబెట్టారు. ఈ అబద్ధ సాక్షులు ఎందుకు నిల్చున్నారు? వాళ్ళని నిల్చోబెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, అతని గొప్పతనం, అతని జ్ఞానం, అతని తర్కం చూసి ఓర్వలేక. ఈనాడు సమాజంలో అదే జరుగుతూ ఉంది. దేవుని సేవలో బహుగా వాడబడుతున్న దైవజనులు, ఎన్నో అద్భుత కార్యాలు, సూచక్రియలు జరిగిస్తున్న దైవజనులు, ఎన్నో ఆత్మలను దేవుని సంఘంలో నడిపిస్తున్న దైవజనులు, ఎంతో ప్రార్థనాపరులను, ఎంతో విశ్వాస వీరులను, సౌమ్యులను చూసి ఓర్వలేని కొంతమంది దైవజనుల ముసుగులో దేవుని సేవ చేస్తున్నామని సరిగా దేవుని చిత్తాన్ని ఎరుగని వారు వాళ్ళని దూషిస్తూ వాళ్ళ ఔన్నత్యాన్ని దెబ్బకొడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవులుగా నీకు నాకు ఇది తగదు. బైబిల్ విద్యార్థులంగా మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, అలాంటి వారిని ఘనపరచమని బైబిల్ గ్రంథం చెప్తుంది. అలాంటి వారిని వారి కొరకు ప్రార్థన చేయమని చెప్తుంది. వారిని బట్టి అతిశయించమని చెప్తుంది. వారిని బట్టి దేవుని సేవ విస్తరిస్తుంది కదా, సువార్త ప్రకటించబడుతుంది కదా, దేవుని కార్యాలు జరుగుతున్నాయి కదా, అన్నిళ్ళు చూస్తున్నారు కదా, అది గొప్ప కార్యం కదా, మనం సత్కరించవలసిన కార్యం కదా అది. కానీ మనం ఏం చేస్తున్నాం? అది చూసి ఓర్చుకోలేక కళ్ళ మంటతో, కడుపు మంటతో, ఈర్ష్యాభావంతో అలాంటి దైవజనులు మనం అవమానపరుస్తూ ఉన్నాం. అబద్ధ సాక్ష్యాలు వారి మీద ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇటువంటి మనస్సు మంచిది కాదు. ఇక్కడ జరిగింది అదేనమాట. ఇంకొకటి మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము. ఇక్కడ చూస్తే సౌలు దావీదు చరిత్ర మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ సౌలు మరి ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఆ గొలియాతు అనే మహావీరుడు వచ్చినప్పుడు 40 రోజులు అతను సవాలు విసురుతూ ఉంటే ఏ ఒక్కడు కూడా ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితిలో నిశ్చేష్టులై నిలబడి ఎదురు చూస్తుంటే ఆ సమయంలో దావీదు వచ్చి ఆ గొలియాతును చంపాడు. ఇది మనకందరికీ తెలిసింది. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే 6వ వచనం నుంచి చూస్తే, దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నింటిలో నుండి తంబురులతోనూ, సంభ్రములతోనూ, వాద్యములతోనూ పాడుచు, నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. స్త్రీల గుంపు వచ్చింది. విచిత్రంగా ఇక్కడ వాళ్ళు ఎలాగొచ్చారు? సాదాసీదా కాదు. తంబురులు తీసుకొని, వాయిద్యాలు తీసుకొని, పాటలు పాడుచు, డ్యాన్సులు వేస్తూ, గాన ప్రతిగానాలతో, సంబరంతో, బాజా భజంత్రీలతో ఆ రాజులను ఎదుర్కోవటానికి ఎదురుగా వచ్చారట. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు, వాయించుచు, సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని చెప్పారంట. దావీదేమో 1000 కొలది, అదే సౌలేమో 1000 కొలది, దావీదేమో 10,000 కొలది శత్రువులను సంహరించారు అని గొప్పగా వారిని ప్రశంసించి పాటలు పాడితే, ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున. ఎలా ఉన్నాయంట ఆ మాటలు? ఇంపుగా లేవంట ఆ మాటలు. నచ్చలేదంట అతనికి. అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు, నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనేను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. సౌలు దావీదు మీద విషపు చూపు నిలపటానికి కారణం ఈర్ష్య, ఓర్చుకోలేని గుణం. ఇదిగో ఈ గుణం దేవునికి నచ్చలేదు. అందుకే సౌలుని ఇసిరి పారేశాడు, తీసి పాడేశాడు. సింహాసన భ్రష్టుడయ్యాడు అతను, అధికార భ్రష్టుడయ్యాడు అతను. దేవునిలో ఈ గుణం ఎప్పటికీ నచ్చదండి.
విషపు చూపు నిలిపాడంట. అప్పటి నుంచి ఎన్నో విధాలుగా దావీదుని ఇబ్బంది పెట్టాడు. అడవుల్లో నివసించాడు. పాపం దావీదు జీవిత కాలం అంతా అడవుల్లోనే గడిపాడు. ఎన్నోసార్లు చంపడాలని, హత్య చేయాలని ప్రయత్నం చేశాడు. ఎన్నోసార్లు ఈటెలు విసిరాడు. పక్కలో బల్యంలాగా ఉన్నాడు. ఇంత ఇబ్బంది పెట్టాడు. కారణం ఏంటి? ఏమీ లేదు. అక్కడ పోనీ ఇక్కడ దావీదు చేసిన తప్పేమైనా ఉందా? ఏమీ లేదు. సౌలు చంపలేకపోయాడు, సైన్యం చంపలేకపోయింది, ఇశ్రాయేలు చంపలేకపోయారు. అంత మహావీరుణ్ణి అని చంపేస్తే మరి అంత పరాక్రమశాలిని పట్టుకొని మరి 10,000 మందిని వాళ్ళు పొగటంలో తప్పేముంది? వాళ్ళు చేయలేని పని ఇతను ఒకటే చేశాడు కదా. మెచ్చుకోవాల్సింది పోయి విషపు చూపు నిలిపాడు. అప్పటి నుంచి ఇంకా అతని మీద ఎన్నో మాటలు చెప్పి అతను ఎట్లాగైనా సరే చంపేయాలని ఎన్నో కుట్రలు చేశాడు. ఎన్నో అబద్ధములు ప్రచారం చేశాడు. ఈనాడు కూడా సంఘాల్లో అదే జరుగుతూ ఉంది ప్రియులారా. అబద్ధ సాక్ష్యం పలకటం. కారణం ఏంటి? వాళ్ళు దేవుని సేవలో బహుగా వాడబడుతున్నారు. వాక్యంలో ఎంతో లోతైన మర్మాలు నేర్చుకుంటున్నారు. వాళ్ళు ప్రార్థన బాగా చేయగలుగుతున్నారు. వాళ్ళ సంఘం అభివృద్ధి పొందుతుంది. వాళ్ళు బాగా వాడబడుతున్నాడు. అతను దేవుడు ఆశీర్వదించేస్తున్నాడు. ఇవన్నీ చూసి ఓరవలేక ఎంతోమంది అబద్ధ ప్రచారాలు చేసి ఆ సంఘాలను పాడు చేసి, ఆ సంఘాలను దెబ్బతీసి, నైతికంగా దెబ్బతీసి ఎన్నో అవమానాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, అబద్ధ సాక్ష్యం పలకటం దేవునికి నచ్చదు. అది భయంకరమైన పాపం. అది ప్రేమించమన్నాడు దేవుడు, ప్రేమించమన్నాడు. అబద్ధ సాక్ష్యం పలకకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం అంటే ప్రేమించాలి. అందుకే అపోస్తుల కార్యములకు 1 కొరింథీ పత్రిక చూస్తే మనం 13వ అధ్యాయము చూద్దాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. ప్రేమను గురించి ఏం చెప్తున్నాడంటే 13వ అధ్యాయం 4వ వచనం నుంచి చూస్తే, ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమించమన్నాడు దేవుడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. ఎందుకు ఈ ప్రేమ అంటే ఈ ప్రేమలోనే సమస్తం ఉన్నది. ప్రేమ కలిగి ఉంటే ఎన్ని మేళ్ళు జరుగుతాయంటే ఎన్నో మేళ్ళు జరుగుతాయి. అందుకే దేవుడు ప్రేమ అయ్యి ఉన్నాడు. ఈ లోకాన్ని దేవుడు ప్రేమించాడు. ఎందుకంటే ఆయన ప్రేమించకపోతే ఎన్ని నష్టాలు జరిగేవో మనకి. ఆయన ప్రేమించాడు కాబట్టే నువ్వు నేను ఈనాటికి కూడా తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు, అవిధేయతలు, ఎన్నో మోసములు చేస్తున్నాను, ఎన్నో అబద్ధాలు ఆడుతున్నాను. మనలో ఎన్నో మచ్చలు, డాగులు, మరకలు ఉన్నప్పటికీ ఇంకా నువ్వు నేను బ్రతుకున్నామంటే దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో ఈ క్షమాగుణం ఉంది. ఆ ప్రేమను చూసి ఆయన మన చిన్న చిన్న బలహీనతలను కూడా ఆయన కప్పేస్తున్నాడు. చూడండి, ఇక్కడ ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందంట. అది దయ చూపిస్తుందంట. ప్రేమ మత్సరపడదంట. ప్రేమ డంబంగా ప్రవర్తించదంట. అది ఉప్పొంగదంట. అమర్యాదగా నడుచుకోదంట. ప్రేమ ఎప్పుడు మర్యాదగా మాట్లాడుతుంది. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనమును విచారించుకోదు. నేను సొంత ప్రయోజనాల కోసం కాదు, ఎదుటోడి ప్రయోజనాల కోసం ఆలోచిస్తుంది ప్రేమ. అది త్వరగా కోప్పడుతుంది కానీ త్వరగా కోప్పడదు. అపకారమును మనస్సులో ఉంచుకోదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషిస్తుంది. అన్నిటిని తాళుకొనును అన్న దగ్గర ఫుట్ నోట్లో కింద అన్నిటిని కప్పును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ఎవరిది? ప్రేమ. ప్రేమ అనే గుణం, ప్రేమ అనే లక్షణం నీలో ఉంటే నువ్వు సహిస్తావు, దీర్ఘశాంతం వహిస్తావు, డాంబికానికి పోవు, సహిస్తావు, ప్రేమిస్తావు, మత్సరపడవు, స్వప్రయోజనం చూసుకోవు, ఎదుటోడి మేలును కోరుకుంటావు. అర్థమైందా? అన్నిటినీ తాళుకొను అంటే అన్నిటిని కప్పుతుంది. నువ్వు నీ సహోదరుని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రేమిస్తే అతనిలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లు కూడా ఎలా కనిపిస్తాయి? వాటిని కప్పేయాలనిపిస్తుంది తప్ప వాటిని 10 మందికి చెప్పి నా సహోదరుని నేను అవమానపరచాలి, అతని ఔన్నత్యాన్ని దెబ్బకొట్టాలి, అతని సేవ నాశనం చేయాలని మనం ఎప్పుడూ ఆలోచించాం. అలా ఆలోచిస్తున్నామని అంటే నీకు ప్రేమ లేదని అర్థం. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండుము. నీ సహోదరుని ప్రేమించిన వాడు అసలు దేవుని ప్రేమించిన వాడేనట. దేవుని ప్రేమించావు అని అంటున్నావంటే నీ సహోదరుని ప్రేమించి తీరవలసిందే.
అందుకే 14వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తున్నాడు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని ఫుట్నోట్లో కింద వెంటాడుడి. ప్రేమను వెంటాడాలి, 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 ప్రయాసపడాలి. నువ్వు దేనికోసం నీ ప్రయాసం అంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసం. ప్రేమ కలిగి ఉండుట వల్ల ఏం జరుగుతుందో తెలుసా? నీ సహోదరుని నువ్వు హృదయపూర్వకంగా ప్రేమిస్తావు కాబట్టి, అతని చిన్న చిన్న పొరపాట్లను నువ్వు కప్పేస్తావు కాబట్టి, ఇంకా అతని మీద అబద్ధ సాక్ష్యం పలికి అతని సేవను పాడు చేసి అతని ఔన్నత్యాన్ని పాడు చేసే పని నువ్వు ఎప్పటికీ చెయ్యవు. నువ్వు ప్రేమ కలిగి ఉండటం వల్ల నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు అన్న ఆజ్ఞను నువ్వు పాటించేవాడు అవుతావు. ఆ ఆజ్ఞను నువ్వు పాటించేవాడుగా అవ్వాలి అని అంటే నువ్వు ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం బయట సమాజంలో కూడా ఒక పార్టీలో ఉన్నవాళ్ళు నిన్న మొన్నటి వరకు ఈ పార్టీలో ఉండి వెంటనే వేరే పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ పార్టీలో ఉండి తిడతారు కదా, వాళ్ళు ఇగో ఇలా చేశాడు ఆయన ఇది ఏదైనా చెప్తూ ఉంటారు. అంటే నిన్నటి వరకు ఇవన్నీ తెలుసు ఆయనకి, కానీ అక్కడ ఉన్నప్పుడు మాత్రం అది చెప్పలేదు. కానీ అందులోంచి వేరే పార్టీలకు జంప్ అయిపోయిన తర్వాత, పార్టీ మార్చేసిన తర్వాత అతనిలో ఉన్న లోపాలన్నీ ఎత్తి చెప్తున్నారు. అంటే అతని దగ్గర ఉన్నప్పుడు అతన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి వాటిని కప్పేశావు, అతని నుంచి దూరం వెళ్ళిపోయావు కాబట్టి అతన్ని ద్వేషిస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఆ పాపాల చెట్ట అంతా బయటికి పేస్తున్నావు. మనం ఎదుటివారి మీద అభండాలు వేస్తున్నాం, అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నామనంటే అతని మీద ప్రేమ లేదని అర్థం అన్నమాట. అతను మనం ప్రేమించట్లేదని అర్థం. ప్రేమ బదులు అతని మీద ద్వేషం పెంచుకున్నప్పుడే అతన్ని చిన్న చిన్న మచ్చలు డాగులతో సహా మొత్తం బయటికి తీయాలని, ఇది మానవ నైజం ఇది. కానీ ఆ నైజం చచ్చిపోవాలి. దేవుల్లోకి వచ్చిన తర్వాత, క్రీస్తు బిడ్డగా నువ్వు మారిన తర్వాత ఆ నైజం చచ్చిపోవాలి. ఆ సహజ స్వభావం సమాధి అయిపోవాలి. అది ఉండటానికి వీల్లేదు. దేవుడు అది కోరుకోవట్లేదు. నువ్వు అతనితో ఉన్నా అతనితో లేకపోయినా అతని క్షేమం నువ్వు కోరాలి. అదే దేవుని ప్రేమ, అగాపే ప్రేమ. అంతేగాని అతని నుంచి మనం దూరం అయిపోయామని మనం అతని గురించి చెడ్డు మాట్లాడకూడదు. మనం వెళ్ళిపోయామని వాళ్ళు మన గురించి చెడు మాట్లాడకూడదు. ఇది సహోదర ప్రేమ. అందుకే ఐక్యత కలిగి ఉండమని చెప్పాడు దేవుడు. ఐక్యత కలిగి ఉండాలి. చివరిగా సామెతల గ్రంథము కూడా ఒకసారి మనం చూద్దాం. 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రేమ ఏం చేస్తుంది? దోషములన్నిటినీ కప్పుతుంది. అది మత్సరపడదు. అందుకే ప్రేమ కలిగింటకు ప్రయాసపడండి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. అందుకే ప్రేమ ప్రేమ బైబిల్ గ్రంథం మొత్తం ప్రేమ సందేశమే. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడు. ఎందుకంటే ఆ ప్రేమ నువ్వు కనుక కలిగి ఉంటే ఇక మిగతా అన్ని సెట్ అయిపోద్ది. మిగతా అన్ని ఆజ్ఞలు ఇంక పాటించేసిన వాడు అయిపోతావు. నీ పొరుగువాడిని దేది ఆశించవు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు పలకవు. ఎందుకంటే అతని మీద అబద్ధ సాక్ష్యాలు పలికితే అతనికి నష్టం జరుగుతుంది, అతని కుటుంబానికి అవమానం జరుగుతుంది. మరి అతనికి నష్టం జరిగితే అతను అవమాన పరిస్థితి, నువ్వు అతని క్షేమాన్ని కోరుకున్నవాడు ఎట్లా అవుతావు? ఎదుటివాని ప్రతివాడు తన ఎదుటివాన్ని క్షేమాభివృద్ధి కోసమే ఆలోచించమని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. యేసు ప్రభు వారిని కూడా చనిపోయి తిరిగి లేచిన తర్వాత బంటులు వచ్చారు. ఆయన లేచాడు, తిరిగి వెళ్ళిపోయాడు ఆయన అని చెప్పినట్టుగా 3వ దినం లేచారని బంటరౌతులు వచ్చి చెప్తే, అయ్యో మీరు అట్లా చెప్పవద్దు, మీకు కొంచెం డబ్బులు ఇస్తాం, ద్రవ్యం ఇచ్చి మీరు శిష్యులు ఎత్తుకుని పోయారని చెప్పని అబద్ధ సాక్ష్యం చెప్పేస్తారు. లోకంలో ఉన్నవాళ్ళు, మారు మనసు లేని వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఒకగా మాట్లాడతారు, వాళ్ళ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయినప్పుడు శుభవచనాలు కాకుండా దూషిస్తారు. కానీ దేవుని సంఘంలో ఉన్న దేవుని బిడ్డలము, దైవజనులము అని చెప్పుకుంటున్న నువ్వు నేను మనం అలా ఉండకూడదు. ఇది ప్రధానమైన ఆజ్ఞ. దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలో ఇది ఒక ఆజ్ఞ. అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అబద్ధ సాక్ష్యం పలుకుట ద్వారా వారి ఔన్నత్యం దెబ్బతింటుంది, సంఘానికి నష్టం జరుగుతుంది. కాబట్టి మనం అబద్ధ సాక్ష్యం పలికేవారిగా ఉండకూడదు. మనకు విషయం తెలిస్తే మాట్లాడాలి. అసలు తెలిసినా గమ్మునుండాలి. నువ్వు మార్చదలుచుకుంటే ఆ వ్యక్తితో మనం చెప్పాలి. ఉదాహరణకి నాలో చిన్న పొరపాటే ఉందండి. మనం అందరం మానవులం, చిన్న పొరపాటు చేస్తూ ఉంటాం. నాలో చిన్న పొరపాటు జరిగింది, అది నీకు తెలిసింది. నువ్వు నా మంచి కోరే వ్యక్తివైతే నేను అది మానేయాలని నువ్వు అనుకుంటున్నప్పుడు నాకు చెప్పాలి కదా.
లేదా నేను చెప్తే వినట్లేదు, నేను నీతో సరిగా అనుకూలంగా ఉండట్లేదు, మాట్లాడట్లేదు ఫర్ ఉదాహరణకు, అప్పుడు నా కొరకు ప్రార్థన చేయాలి. నేను ఎన్నటికైనా దాన్ని మానేయాలని ఆశపడాలి. అంతేగాని నా గురించి ప్రచారం చేయటం వల్ల నాకు మేలు ఎట్లా జరుగుతుంది? నా మేలు కోరుకునేవాడివైతే ప్రచారం చేస్తే నాకు ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుద్ది కదా, నాకు మేలు ఎట్లా జరుగుద్ది? ఇది సహోదర ప్రేమ కాదు. ఉదాహరణకు నీ గురించి ఇప్పుడు ఫలానా ఏదో పొరపాటు చేస్తున్నాడు నాకు తెలిసింది, ఒక క్రైస్తవుడిగా నేనేం చేయాలి? నీకోసం ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పటికైనా ఆ పొరపాటు చేయకూడదు, మానేయాలని నీకోసం నేను ఆశపడాలి. అది నిజమైన ప్రేమ. నువ్వు ఆశపడే వ్యక్తి అయినప్పుడు దాన్ని 10 మందికి చెప్తే ఏం జరుగుద్ది? అతను మారే అవకాశం ఉంటుందా? ఇంకా అతని గురించి ఎక్కువ అవమానపడే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రైస్తవులంగా మనం ఎన్నో విషయాల్లో మారుమనసు పొందాల్సి ఉంటుంది. ఈరోజు నూతనంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మన సహోదరుల మీద మనం అబద్ధ సాక్ష్యము పలకకూడదు. చాలా జాగ్రత్త, భయము భక్తి కలిగి మనం ఉండాలి, ఆచితూచి మాట్లాడాలి, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. సాధించేది ఏముంటుంది? ఎత్తుకుపోయేది ఏముంటుంది చెప్పండి? అంత్యకాలంలో జీవిస్తున్నాం మనం, అంత్యకాలంలో బ్రతుకుతున్నాం మనం, కొద్ది కాలానికి యేసయ్య రాబోతున్నాడు. సాధ్యమైతే ప్రేమిద్దాం, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడతాం, సహోదరులు ఐక్యత కలిగి ఉండమని బైబిల్ గ్రంథం చెబుతుంది. పొరపాట్లు చేయని వాడు ఎవడు ఉంటున్నాడు? ఒకళ్ళు ఒక విషయంలో పొరపాటు చేస్తారు, ఇంకొకళ్ళు ఇంకో విషయంలో పొరపాటు చేస్తూ ఉంటారు. కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు బోధ చేయవద్దు, నాకు నువ్వు చెప్పాల్సిన పరిస్థితి లేదు నాకు, వాళ్ళేంటంటే నాకు బోధ చేసేది అంటారు. బోధ చేయడం అంటే ఏంటో తెలుసా? నిన్ను చెక్కటమే. ప్రతి బోధ మన జీవితాలను చెక్కుతుందండి. ప్రసంగాలు చేసేది ఎందుకు? ప్రసంగం వల్ల ఉపయోగం ఏంటి? అంతిమ లక్ష్యం ఏంటి? ప్రసంగం ముగిశాక మనం చెక్కబడటం. చెక్కబడుతుందంటే ఒక పెచ్చు లేచిపోతుందనే కదా. నువ్వు చెక్కబడట్లేదు, ఆ పెచ్చు అలాగే ఉందని అంటే నువ్వు చెక్కబడట్లేదని అర్థం. నాకు బోధ చేయొద్దు, నాకు ప్రసంగాలు చేయొద్దు, నాకు చెప్పేంత చూడాల మీరు అని అంటున్నావంటే నువ్వు చెక్కబట్టడం ఇష్టపడలేదని అర్థం. అంటే నువ్వు నీలో చెక్కడపు పని నిలిచిపోయింది. అంటే నువ్వు సంపూర్ణంగా క్రీస్తు పోలికలోని చెక్కబడ్డావా? నీకు బోధ అవసరం లేదు, ప్రసంగం అవసరం లేదంటే దాని మీనింగ్ ఏంటి తెలుసా? అన్యాపదేశంగా ఇండైరెక్ట్గా దాని మీనింగు, నేను సంపూర్ణంగా క్రీస్తు పోలికలోనికి చెక్కబడ్డాను. సంపూర్ణంగా చెక్కబడితే వాళ్ళకి ప్రసంగాలు అవసరం లేదు, బోధలు అవసరం లేదు ఇక. ఎందుకంటే బోధ చేసేదే చెక్కబట్టడానికి. ఆ శిల్పం ఆల్రెడీ క్రీస్తు పోలికలోనికి చెక్కబడింది. ఇంకా బోధ చేసి చెక్కుతున్నావంటే ఆకారం మారిపోద్ది, క్రీస్తు పోలికలోంచి పక్క పోలికి వెళ్ళిపోద్ది. అంటే నువ్వు సంపూర్ణ సిద్ధులోనికి వచ్చేసావు అన్నమాట. సంపూర్ణ సిద్ధులోనికి వచ్చేసినప్పుడు క్రీస్తు పోలికలో సంపూర్ణంగా చెక్కబడిన తర్వాత మనకు బోధలు అవసరం లేదు, ప్రసంగాలు అవసరం లేదు, ఎవరు నీతులు అవసరం లేదు. మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే నాకు ఎవరు బోధ చేయాల్సిన అవసరం లేదు, నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు అంటున్నావంటే, ప్రసంగాలు అవసరం లేదంటున్నావంటే నువ్వు చెక్కబడ్డావని నమ్ముతున్నావు అనమాట. అంత కంప్లీట్గా క్రీస్తు పోలికలోకి వచ్చేసావు, నువ్వు సంపూర్ణ సిద్ధి పొందేసుకున్నావు. ఒకవేళ అవునే అనుకోండి, కాసేపు ఆర్గ్యుమెంట్ కోసం సంపూర్ణంగా చెక్కబడ్డావు, మరి ఇప్పుడేమైనా చనిపోతున్నావా, మహిమలోకి ప్రవేశిస్తున్నావా, యేసయ్య వచ్చేస్తున్నాడా, ఇంక నువ్వు బ్రతకాల్సిన దినాలు ఇంకా ముందున్నాయి కదా. మరి రేపు జరగవచ్చు పొరపాటు, ఎల్లుండి జరగవచ్చు, ఏ క్షణానైనా నువ్వు జారిపోవచ్చు, పడిపోవచ్చు, ఏదైనా పొరపాటు చేయవచ్చు, అవిధేయత చూపించవచ్చు. అది జరగదని గ్యారంటీ ఇవ్వగలుగుతాం మనం? ఇంకా మనం బ్రతకాల్సిన దినాలు చాలా ఉండగా ఫ్యూచర్లో ఇంకేమైనా తెలియకుండా మనం పాపంలో పడిపోతామేమో. ఎవరు ఎట్లా తెలుసు? చెప్పలేం కదా మనం. అందుకే మనం అనుదినము చెక్కబడుతూనే ఉండాలి. యేసయ్య వచ్చే వరకు, మనం సంపూర్ణ సిద్ధి పొందే వరకు మనకు ప్రసంగాలు అవసరం, బోధలు అవసరం. అది చిన్న పెద్ద ఎవరైనా కావచ్చండి. మనకు సలహా ఇచ్చేవాళ్ళు దేవుని వాక్యం. దేవుడు ఎవరి ద్వారా? గాడిదనే ఉపయోగించుకొని గాడిద ద్వారాగా పెద్ద పెద్ద ప్రవక్తలతోనే మాట్లాడాడు ఆయన. గాడిద ఎక్కడ, ప్రవక్త ఎక్కడ? కాబట్టి ఎంత గొప్ప భక్తుడు అయినా నీవు చిన్నపిల్లలు మాలాంటి చిన్నవాళ్ళ ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడవచ్చు. ఎవరి ద్వారాగానే దేవుడు మనతో మాట్లాడవచ్చు. కాబట్టి మనం తెలుసుకొని, కళ్ళు తెరుచుకొని, మారు మనసు పొంది మనం పశ్చాత్తాపపడి సహోదరులను ప్రేమిద్దాం. అబద్ధ సాక్ష్యములు పలుకుట మానేద్దాం. నిజమైన సాక్ష్యాలు పలకొచ్చు, సత్యమైతే అది మాట్లాడవచ్చు, కానీ అది వాళ్ళని అవమానపరిచేదై ఉండకూడదు. వాళ్ళు మేలు కోరుకునేదై ఉండాలి, వాళ్ళ క్షేమాభివృద్ధి కోరుకునేదై ఉండాలి. 10 మందిలో చెప్పటం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు. కాబట్టి అట్టి మనసు, అట్టి లక్షణం కలిగి ఉండటమే నిజమైన క్రైస్తవ్యం. దేవుడు ఈ మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.